హలో అందరికీ, వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. ఈ కొత్త ఆసరా పెన్షన్ల గురించి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త ఆసరా పెన్షన్లు ఇస్తామని చెప్తూ వస్తున్నారు, కానీ ఈ అక్టోబర్ నెల పెన్షన్లు కూడా పాత పెన్షన్లే ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వస్తే పెన్షన్లు పెంచుతామని ఎలక్షన్ టైంలో హామీలైతే ఇచ్చారు. వికలాంగుల 4,000 పెన్షన్ 6,000కు చేస్తామని, అలాగే వృద్ధుల, వితంతువుల, బీడీ కార్మికుల 2,000 పెన్షన్ని 4,000కు చేస్తామని హామీలైతే ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు పెన్షన్లు పెంచలేదు. ముందులాగానే పాత పెన్షన్లే ఇస్తున్నారు. అలాగే గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం కావడానికైతే వస్తుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఈ పెన్షన్ల గురించి. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మంత్రి సీతక్క ఈ పెన్షన్లు పెంచుతామని అయితే చెప్పారు. మహిళా, శిశువు, దివ్యాంగుల శాఖ మంత్రి సీతక్క పెన్షన్లు పెంచుతామని అయితే చెప్తున్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పెన్షన్లు పెంచుతామని మంత్రి సీతక్క గారు అయితే చెప్పారు. అలాగే దివ్యాంగుల బ్యాక్లాగ్ జాబ్స్ గురించి కూడా మాట్లాడారు. పెన్షన్లు పెంచుతామనే చెప్పారు, కానీ ఎప్పటి నుంచి పెంచుతారన్న క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ముందు ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ కంటే ముందే పెన్షన్లు పెంచబోతున్నారు. ఈ కొత్త పెన్షన్లు జనవరిలో పెంచుతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ పెన్షన్స్ గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియోస్ పెట్టగానే మీ ఫోన్స్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.